రైట్. ఈ టాపిక్ నుండి ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది, డిఎస్సిలో కంపల్సరీ బిట్. ఇది మనం ప్రాక్టీస్తోనే గుర్తుపెట్టుకోవాలి. ఒక 6-7 రకాల మానవుని పేర్లు వస్తాయి, సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాక్టీస్తో తప్ప మనకు వేరే గుర్తుండదు. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో, అప్లికేషన్ ఏమి ఉండదు ఇక్కడ. సో ఏమన్నా చిన్న చిన్న అప్లికేషన్ ఏమో కానీ జనరల్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ క్వశ్చన్ డిఎస్సిలో. మానవుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, పరిణామం ఎలా జరిగింది, అంటే మనిషి ఎప్పుడు పుట్టిండి భూమి మీద, ఇప్పుడు వరకు ఎలా మార్పు చెందుకుంటూ వచ్చిండు అని తెలియజేసే టాపికే ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్. మానవుని ఆవిర్భావం పరిణామం అనేది చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఎవ్వరు కూడా క్లియర్గా చెప్పలేకపోతురు. ఫలానా జాతి నుంచి డైరెక్ట్గా ఎవాల్వ్ అయ్యిండు అని చెప్పలేకపోతురు. చాలా క్లిష్టమైన ప్రక్రియ. మానవునితో పాటు సమానంగా ఇంకొన్ని జాతులు పుట్టి ఉండొచ్చు. ఆ జాతి నుండి ఇంకో జాతి ఏర్పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మానవుని కన్నా పూర్వ రూపం అనుకుందాం. మానవుడు, ఇప్పుడున్న మానవుడు. ఈ మానవునికి యాన్సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, ABCD ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళంతా ఒకే రకమైన దగ్గర సంబంధాలు ఉన్న జాతులు. మళ్ళీ వీటన్నిటి నుంచి ఒక్కరే మూలమై ఉండొచ్చు, వీటన్నిటికి ఒక్కడే మూలమై ఉండొచ్చు. అంటే ఒక మూల జాతి నుండి ఇవన్నీ పుట్టినాయి, వేరు కొత్త జాతులు పుట్టినాయి. ఈ కొత్త జాతులు వస్తుంటే రాను ఏమైందంటే ఒక జాతి అంతరించిపోవచ్చు, ఇది కూడా అంతరించిపోవచ్చు, ఇది కూడా అంతరించిపోవచ్చు. ఇది వేరే రకంగా రూపాంతరం చెందుండొచ్చు, ఇలా రూపాంతరం చెందుండొచ్చు. ఈ B అనేది కూడా ఇంకో రకంగా రూపాంతరం చెందుండొచ్చు. ఇందులో Y అనేది మానవునిగా మారుండొచ్చు. అంటే ఈ మానవునికి వీటికి దగ్గర సంబంధం ఉంటుంది, ఈ మానవునికి వీటికి కూడా కొంచెం సమీప సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది క్రిటికల్గా ఉంది, చాలా చెప్పేటట్లేదు. మానవుడు డైరెక్ట్గా ఆనుడు పుట్టినట్టు చెప్పేటట్లేదు. క్రిటికల్గా ఒకదాని నుంచి ఈ మానవునితో పాటు సమానంగా మానవునికి పూర్వంగా ఉన్న ఈ జీవులు వీటితో సమానంగా ఉన్నాయో లేవో కూడా తెలియదు. సమాంతరంగా పరిణామం చెందిన జాతులు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కాబట్టి క్లిష్టం అన్నట్టు, ఏమైనా ఇమాజిన్ చేయటమే. వాళ్ళు చూసిరు అప్పుడు పోయి మానవుని పరిణామానికి పూర్వజాతి ఏంటిది, ఆ పూర్వజాతి వాళ్ళు చూడలే. కాబట్టి సరే, కొంతవరకు అర్థం చేసుకునే దాన్ని బట్టి మనకిచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే దాని గురించి మనం చదువుతున్నాం. ఒక నిర్దేశిత రేఖీయ విధానంలో జరగలే. రేఖీయ విధానం అంటే ఇట్లా గీత గీసినట్టు దీని నుంచి ఇది, దీని నుంచి ఇది అనేది ఒక క్లారిటీ అనేది లేదు మానవ యొక్క పరిణామంలో. ప్రైమేట్లలో ప్రజాతి హోమోకు దగ్గర సంబంధం ఉన్నవి హోమోనిడ్లు. ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి. మనది హోమోసెపియన్స్ కదా, మానవుడు అంటే హోమోసెపియన్స్. దగ్గర సంబంధం ఉన్నది మానవునికి ఏంటిదంటే హోమినిడ్. దగ్గర సంబంధం ఉన్నది హోమినిడ్. కొంచెం దూర సంబంధం ఉన్నది హోమినాయిడ్లు. సో వీటికి దూర సంబంధం ఉంది మానవునికి. ఇది కొంచెం బ్రెయిన్లో ఉంచుకోవాలి. హోమోసెపియన్స్కు 2 రకాల ప్రజాతులు సంబంధం ఉంది. ఒకటేమో దగ్గర సంబంధం నియర్, ఇంకోటం ఫార్ నియర్, కొంచెం దూరం సంబంధం. దగ్గరగా ఇమ్మీడియట్గా క్లోజ్ రిలేషన్ ఉన్నది హోమినిడ్. అంటే హ్యూమన్, మన సైంటిఫిక్ నేమ్ ఏంది హోమోకు దగ్గర సంబంధం ఉన్న ప్రజాతి ఏంటిదంటే హోమోనిడ్. హోమోకు కొంచెం దూరం సంబంధం ఉంది హోమినాయిడ్లు. మొత్తమే 2 సంబంధమే ఉంది హోమోకు అంటే మనకు. ఈ 2 పదాలు ఇంపార్టెంటే, హోమినాయిడ్లు హోమినిడ్లు. కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఏది దగ్గర ఏది కొంచెం దూరం. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. దగ్గర ఉన్న ప్రజాతి పేరు హోమినిడ్, ఇమ్మీడియట్ వెరీ క్లోజ్ రిలేషన్. కొంచెం ఫార్ రిలేషన్ ఉన్నది ఏంటంటే హోమినాయిడ్స్. ఇది పట్టవలసిందే. ఇంతకు ప్రైమేట్లు అంటే ఏంది, కోతిలాగా కనిపించే అన్ని రకాల ప్రజాతులను కలిపి ప్రైమేట్లు అంటాం. కోతి, చింపాంజీ, గొరిల్లా, మానవుడు ఇలాంటివన్నీ కూడా ఈ రూపంలో కనపడే వాటిని అన్నిటినీ కలిపి ప్రైమేట్స్ అనే వర్డ్ వాడతాం.
15 మిలియన్ సంవత్సరాల క్రితం, 15 మిలియన్లు అంటే ఎన్నో, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 15 మిలియన్లు అంటే కోటిన్నర సంవత్సరాల క్రితం ముచ్చట మాట్లాడేది. ఇదంతా బహుశా దేహంపై రోమాలు ఉండి గెరిల్లా చింపాంజీ లాగా నడిచే దానిలాగా ఉండే అంటున్నాం. అదే కాదు, ఈ గెరిల్లా చింపాంజీ ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. సో వాటిని పోలినట్టు వాటిలాగానే ఉండే ఒక జీవిని గుర్తించారు. స్టార్టింగ్ జీవిది డ్రయోపిథికస్. ఇది స్టార్టింగ్ మానవ పరిణామం బొమ్మలు గీస్తుండగా ఒక 6-7 బొమ్మలలో స్టార్టింగ్ బొమ్మ పేరే డ్రయోపిథికస్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బై హార్ట్ చేయాల్సిందే. సో ఎక్కడ కనపడ్డ మానవ పరిణామంలో ఒక 5-6 బొమ్మలు గీస్తే స్టార్టింగ్ బొమ్మ పేరు ఏంటంటే డ్రయోపిథికస్. ఇది ఎట్లుంటుంది అంటే వెరీ నియర్ టు చింపాంజీ, గెరిల్లా దానిలాగానే ఉంటుంది. చింపాంజీ గెరిల్లా లాగా ఉంటుంది. డ్రయోపిథికస్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ రామాపిథికస్ అంటే డ్రయోపిథికస్తో స్టార్ట్ అయింది మానవ పరిణామం, కొంచెం ఎవాల్వ్డ్ అయింది అంటే రామాపిథికస్. ఇవేంటివి అంటే హోమినాయిడ్లు. అంటే హోమినాయిడ్లు అంటే ఇవి అంటే మానవునికి ఎట్లున్నాయి ఇవి, కొంచెం దూరపు సంబంధం ఉంది. సో మొత్తం మీద సంబంధం ఉంది, కొంచెం దూరపు సంబంధం. ఏంటిది? డ్రయోపిథికస్, రామాపిథికస్. ఎందుకంటే ఒటి నిండా హెయిరే ఉంటుంది. వీటికి 4 ఇట్లా నిటారుగా నిలబడి నడవలేవు, మళ్ళా ఎగ్జాక్ట్లీ నిలబడి ఉరకలేవు, పరిగెత్తలేవు, మళ్ళీ మధ్య మధ్య భూమి మీద చేతులు ఆనియాల్సిందే ఇది. కాబట్టి స్టార్టింగ్ వీటిని హోమినాయిడ్లు అంటాం, నాట్ హోమినిడేలు కావు ఇవి, హోమినాయిడ్లు. హోమినాయిడ్లకు ఎగ్జాంపుల్ ఏం గుర్తుంచుకోవాలి? ఫస్ట్ డ్రయోపిథికస్. సో ఇది ఇంపార్టెంట్. డ్రయోపిథికస్, రామాపిథికస్, సెకండ్ వన్ రామాపిథికస్. సో స్టార్టింగ్ ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం, డ్రయోపిథికస్. ఈ రెండు కూడా హోమినాయిడ్లకు ఎగ్జాంపుల్. అంటే మానవునికి దూరం సంబంధం అవుతుంది. డ్రయోపిథికస్ అనేది తోకలేని కోతిది. డ్రయోపిథికస్ అనేది ఏంటిది అంటే తోకలేని కోతి, ఏప్. మొత్తం మీద ఏపే, ప్రైమేట్స్ ఏప్స్ అన్న ఒకటే, కోతులని ఏప్స్ అంటాం. తోకలేని కోతి, తోకలేదు, గమనించాలి, తోక పోయింది అల్లో. డ్రయోపిథికస్కు తోక పోయింది, అందుకే ఇది మానవునికి సంబంధం ఉందంటున్నాం. తోకుంటే సంబంధం లేదనంటే అప్పుడు చింపాంజీ, గోరిల్లా, కోతి, కొండముచ్చ అని పిలిచేటోళ్ళం. వీటన్నిటికి తోకలు ఉన్నాయి. ఇప్పుడు తోకలు ఉన్నాయి కాబట్టి మనను పోలిన జీవులు అంటాం, కానీ మనకు పూర్వీకులని అనలేము, తోకుంది కాబట్టి. సో డ్రయోపిథికస్కు తోక లేదు, తోకలేని మొదటి ఏపిది, గమనించాలి, అందుకే ఇది ఇంపార్టెంట్. రామాపిథికస్ మనిషిని పోలి ఉండేవి. ఈ రెండు కూడా మనిషిని పోలి ఉంటాయి, తోకలేదు కాబట్టి. దగ్గర సంబంధం, దగ్గర అంటే అది కొద్దిగా నియర్, అందుకే వాటిని హోమినాయిడ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇథోపియా, టాంజానియాలో 3 నుంచి 4 మిలియన్ సంవత్సరాల క్రితమే మానవుడిని పోలిన ప్రైమేట్లు, హోమినిడ్లు తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో సంచరించేవని నమ్ముతుర్రు. హోమినిడ్లు వచ్చినాయి చూడండి, ఇవి మానవునికి నియర్, చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఎక్కడెక్కడ నివసిస్తున్నాయి? ఆఫ్రికాలో, తూర్పు ఆఫ్రికాలో నివసించాయని నమ్ముతుర్రు. మనకు దగ్గరగా ఉన్న హోమినిడ్లు ఇవి సుమారు 4 అడుగుల ఎత్తు ఉండి నిటారుగా నడిచేవని తెలుస్తుంది. అంటే మానవునికి దగ్గర సంబంధం ఉన్న ఈ హోమినిడ్లు ఎక్కడున్నాయి అంటున్నాం మనం? ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా. కాబట్టి మన పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్పాలి? ఆఫ్రికా నుండి, తూర్పు ఆఫ్రికా నుండి. సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథికస్, ఇంకొక వర్డ్ వచ్చింది ఇంపార్టెంట్, ఇది ఆస్ట్రలోపిథికస్ అనే కోతి తూర్పు ఆఫ్రికా పచ్చిక మైదానాలలో నివసించేది. ఆస్ట్రలోపిథికస్ ఇవేంటివి? హోమినిడ్లు. అంటే మనకు దగ్గర సంబంధం ఉన్న మానవ రూపాలు ఇవి, హోమినిడ్లు. హోమినాయిడ్లు కాదు, హోమినిడ్స్ ఇవన్నట్టు. హోమినాయిడ్స్ కాదు. హోమినాయిడ్స్ అంటే ఈ రెండు, డ్రయోపిథికస్, రామాపిథికస్. హోమినిడ్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఇది ఒకటి వచ్చేసింది, ఆస్ట్రలోపిథికస్. సో ఎక్కడుంది ఇది? తూర్పు ఆఫ్రికాలో గడ్డి మైదానాలలో నివసించేది, పచ్చిక మైదానాలలో.
అంటే గింజలు అవి ఇవి తినుకుంటూ ఉండేది. గడ్డి మైదానాలలో ఏం దొరుకుతాయి గింజలు కాకపోతే. సో మొదటి మానవుడిని పోలిన జీవి హోమో హ్యాబిలస్. సో దీని నుంచి కొద్దిగా పరిణామం చెందిన జీవి ఏది అంటే హోమో హ్యాబిలస్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, ఎందుకంటే మానవుడిని పోలి ఉంది ఇది. మొదటి మానవుడిని పోలిన జీవిది. సో మానవుడిని పోలిన మొదటి మానవుడు అన్నట్టు. ఏం పేరైన పేరు హోమో హ్యాబిలస్ కాబట్టి ఇంపార్టెంట్. మానవుడిని పోలిన మొదటి ఏదంటే హోమో హ్యాబిలస్. ఇంపార్టెంట్, ప్రతిది ఇంపార్టెంట్ అనిపిస్తుంది లేదో. ఆ స్టార్టింగ్ రెండు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఇందులో మానవుడిని పోలిన జీవి గుర్తుపెట్టుకోవాలి. మానవుడిని పోలిన మొదటి జీవి, మానవుడిని పోలిన మొదటి జీవి దేని నుండి పుట్టింది అంటే ఆస్ట్రలోపిథికస్. ఇది ఎక్కడ ఉందంటే తూర్పు ఆఫ్రికా గడ్డి మైదానాలలో నివసించింది. మేబీ అది శాకాహారి అయి ఉండొచ్చు, అర్థమవుతుంది. గడ్డి మైదానాలలో అంటే 2 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది హోమో హ్యాబిలస్. 2 మిలియన్ అంటే ఎన్ని సంవత్సరాలు? 20 లక్షలు. అంటే హోమో హ్యాబిలస్ అనేది భూమి మీద సంచరించి 20 లక్షల సంవత్సరాల క్రితం సంచరించి ఉంది. అంటే మానవుడు ఇంకా రాలే. అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం ఒరిజినల్ హోమోసెపియన్స్ అనేటువంటి భూమి మీద లేడు. 20 లక్షల సంవత్సరాల క్రితం. అయితే ఈ హోమో హ్యాబిలస్ ఏం చేసిందంటే కొన్ని లభించిన ఆధారాలను బట్టి రాళ్లను పనిముట్లుగా వాడిరు వేట కోసం. సో రాళ్ళనే పనిముట్లుగా వాడిరు అంటే రాళ్లతో జీవులను కొట్టి చంపి తినేదని అర్థం. అంటే హోమో హ్యాబిలస్కి వచ్చేసరికి ఏమైంది? ఆటోమేటిక్గా మాంసాహార జీవిగా మారింది. రాళ్ళు ఉపయోగించారంటే ఎందుకు వాడినట్టు? రాళ్ళను మళ్ళీ షార్ప్గా చేసి ఉంటారు, పదునైన రాళ్ళు మళ్ళా. అంటే ఆయుధంగా వాడిండు, జంతువులను కొట్టి చంపిండు, తిన్నాడు. బహుశా మాంసాహార అయి ఉండొచ్చు. అంటే మానవుడిని పోలిన మొదటి మానవుడు హోమో హ్యాబిలస్, వాడు మాంసాహార జీవి. అంటే మన పూర్వీకులు మొత్తం కూడా ఏ నుండి వచ్చారు? మాంసాహార జీవుల నుండే వచ్చారు. అందుకే మన దంతాలు రథనికలకు షార్ప్గా ఉంటాయి, గమనించవచ్చు. అంటే 4 రథనికలు కూడా షార్ప్గా ఎందుకు ఉన్నాయంటే మాంసాన్ని తినే జీవులం మనం. సో వీళ్ళు వేటాడి రాళ్లతో కొట్టి చంపి తిన్నారు కాబట్టి వాళ్ళ దంతాలు క్రమేపీ షార్ప్గా అయి ఉంటాయి. కాబట్టి మన దంతాలు ఇలా ఉన్నాయి. అంటే మనం మాంసాహార జీవులం. ఒక మాంసాహార జీవులమేనా? ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మానవుడు ఓమ్నివోర్స్. ఓమ్ని అంటే ఏంది? సర్వభక్షకులు. మాంసం దొరికినప్పుడు మాంసం తింటాడు, దొరకకపోతే శాకాహారి తింటాడు. అందులో అన్ని తింటాడు, పండ్లు తింటాడు, నట్స్ తింటాడు, అన్ని రకాలుగా తింటాడు. తేనె తాగుతాడు, పండ్లు తింటాడు, నట్స్ తింటాడు, ఎండిపోయిన తింటాడు, ఎండబెట్టుకొని తింటాడు, పచ్చి తింటాడు, అన్నీ తింటాయి. కాబట్టి మానవుడు ఓమ్నివోరుకు ఉదాహరణ. అందుకే ఇలా పరిణామం చెంది ఉండొచ్చు తెలివిగా, రైట్. అవి ముఖ్యంగా పండ్లను తినేవి. ఏవి అంటే హోమో హ్యాబిలస్ పండ్లను తినేదట. కపాల సామర్థ్యం సుమారు 650 నుండి 800 సీసీల మధ్య ఉండేది. దేని? హోమో హ్యాబిలస్. బహుశా అవి మాంసాన్ని తినుండకపోవచ్చట. హోమో హ్యాబిలస్ మాంసాన్ని తినుండకపోవచ్చట. అంటే మరి పదునైన రాతి పనిముట్లు దేనికోసం వాడిండు? ఇక్కడ ఈయనే క్వైట్ అపోజిట్ ఉంది. ఇక్కడ వేటాడడానికి వాడిండు అని ఇచ్చిండు ఒక లైను. మరి వేటాడినప్పుడు మాంసాన్ని తినాలి కదా, తినాలి. మళ్ళీ ఇక్కడ ఏమని ఇచ్చిండు? పండ్లను తినేవి, శాకాహారి, మాంసాన్ని తినుండకపోవచ్చు అని అన్నాడు. అందుకే దీని యొక్క మెదడు యొక్క సైజ్ తక్కువ ఉంది అని కూడా చెప్పిండు. ఇక్కడ 650 నుండి 800 సీసీ. క్వైట్ అపోజిట్. 2 డైలాగులు ఇవి అపోజిట్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇచ్చిండు ఇవి. సో ఇట్లా ఇవ్వకూడదు మరి 2 సెంటెన్స్లు. హోమో హ్యాబిలస్కే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో బహుశా మరి అది కొంచెం ఇది కొంచెం చేసి ఉండేమో. అంటే ఈరోజు మనం 5 తింటాంగా, మన ఫౌండర్ కాబట్టి బహుశా మరి 2 చేసి ఉండొచ్చు. స్టార్టింగ్ కాబట్టి బ్రెయిన్ సైజ్ కూడా పెరగలే. 650 నుండి 800 సీసీ మాత్రమే ఉంది మెదడు. సో స్టార్టింగ్ మానవుడు కాబట్టి ఈయన మెదడు యొక్క సైజు కూడా మనం గుర్తుపెట్టుకుందాం. 650 నుండి 800 సీసీ వరకు మాత్రమే ఆయన కపాలం సామర్థ్యం. అది ఆ సైజ్ అనేది ఉంది, కపాల సామర్థ్యం అంత మెదడు మాత్రమే పడుతుంది అందులో. నెక్స్ట్ 1891లో జావాలో దొరికిన శిలాజాలు, మానవ శిలాజాలు, ఆ తర్వాత దశకు చెందిన హోమో ఎరెక్టస్ అయింది. ఎరెక్టస్ ఇంకో కొత్తది వచ్చింది, గమనించాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హోమో ఎరెక్టస్. ఎరెక్టా అంటే నిటారుగా నిలబడడం అని అర్థం. ఎరెక్టా అంటే నిటారుగా. అంటే ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు భూమి మీద చేతులు ఆనిచ్చే ఉరుకుతుండొచ్చు ఇవి చింపాంజీలాగా.
ఏంటిది? డ్రయోపిథికస్, దెన్ ఆఫ్టర్ రామాపిథికస్, దెన్ ఆఫ్టర్ ఆస్ట్రలోపిథికస్, దెన్ హోమో హ్యాబిలస్. వీరి వరకు ఈ 4 స్టేజ్ల వరకు కూడా ఎలా గెరిల్లాలాగానే అప్పుడప్పుడు భూమిని టచ్ చేసుకుంటూ పరిగెత్తడం అనేది, అప్పుడప్పుడు నిటారుగా నడవడం జరిగి ఉండొచ్చు. కానీ హోమో ఎరెక్టస్కి వచ్చేసరికి కంప్లీట్గా నిలబడి నడవటం, చేతులు గాలిలో ఊపుకుంటూ కాళ్ళు భూమికి తాక్కుంటూ ఇలా నిటారుగా నడిస్తే దాన్ని ఎరెక్టా అని పిలుస్తాం. హోమో ఎరెక్టస్ అంటే ఓన్లీ ద్విపాదుకాలు, కాళ్ళ మీద మాత్రమే నడిస్తే అలాంటి దాన్ని ఎరెక్టా అని పిలుస్తాం. కాబట్టి ఇది ఇంపార్టెంట్. హోమో ఎరెక్టస్ అనేది పాదాలతోటి నడవడము, పాదయాత్ర చేసింది అన్నట్టు. పాదయాత్ర అంటే ఏంది? పాదాల పైన యాత్ర చేయటం. పాదాల పైన యాత్ర చేసిన మానవుడు ఎవరా అంటే హోమో ఎరెక్టస్. పాదయాత్ర, పాదాల పైన చేసే యాత్ర అన్నట్టు. సో హోమో ఎరెక్టస్ అనేది పాదాల పైన చేసింది. సో ఈ జోక్ కూడా జరం పాపులర్ కదా, రైట్. నెక్స్ట్, ఈ హోమో ఎరెక్టస్ ఎప్పుడు అంటే 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 15 లక్షల సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ భూమిపైన నివసించాడు. హోమో ఎరెక్టస్ యొక్క కపాల సామర్థ్యం ఎంత ఉండేదంటే 900 cc వచ్చింది, అంటే పెరిగింది చూడండి. కపాల సామర్థ్యం పెరిగింది హోమో ఎరెక్టస్కు. హోమో హ్యాబిలస్ నుండి ఎరెక్టస్కి వచ్చేసరికి పెరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇవి కూడా ప్యారలల్గా. ఇందులో ఎక్కడ క్వశ్చన్ అడిగేది తెలియదు, ఓన్లీ ఈ వీటిపైన కూడా అడగవచ్చు. సింపుల్గా అడగాలనుకుంటే దేని తర్వాత ఏది సీక్వెన్స్ ఏందని అడుగుతారు. డ్రయోపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, ఈ సీక్వెన్స్ మీద క్వశ్చన్ అడుగుతారు జనరల్గా ఎప్పుడైనా. ఇంకొద్దిగా మనం ఇబ్బంది పెట్టాలంటే కపాలం సైజు వీటి మీద కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ క్యారెక్టర్స్ మీద కూడా అడగవచ్చు. ఫలానా ఎరెక్టస్ యొక్క క్యారెక్టర్ ఏంది, హ్యాబిలస్ యొక్క క్యారెక్టర్ ఏంది, ఇట్లా కూడా అడగవచ్చు. రైట్. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే బహుశా ఇది మాంసాన్ని తిని ఉండొచ్చు. ఎరెక్టస్ అనేది నిటారుగా నడవాల్సి వస్తుంది కాబట్టి, ఎక్కువ నడవాలి కాబట్టి ఇది పరిగెత్తుకుంటూ పోయి వేటాడడానికి చాలా అనుకూలం అన్నట్టు. సో హోమో హ్యాబిలస్తో పోలిస్తే హోమో ఎరెక్టస్కు వేటాడే అవకాశం ఎక్కువ ఉంది. వేగంగా పరిగెత్తవచ్చు కదా. ఇది పూర్తిగా నిటారుగా నిలబడలేదు ఈ జంతువు, ఇది నిటారుగా నిలబడి ఉంది, 2 కాళ్ళ మీద నడుస్తుంది కాబట్టి వేగంగా పరిగెత్తవచ్చు, వేగంగా వేటాడే అవకాశం ఉంది. కాబట్టి మాంసం తినే అవకాశం ఎక్కువ ఉంది. దీనికన్నా దీనికి మాంసం ఎక్కువ తినే అవకాశం ఉంది. ఎక్కువ మాంసం తిన్నది కాబట్టి బహుశా కపాలం సైజు ఇంత ఉంది, అంటే ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల అనేది ఇప్పటి వాళ్ళు ఎనాలసిస్ చేస్తారు. కపాలం సైజు ఎందుకు పెరుగుతూ వచ్చింది అంటే దొరికే ప్రోటీన్ బట్టి, దొరికే ఫుడ్ని బట్టి కూడా పెరుగుతూ ఉండొచ్చు. అందుకే మానవుడు ఓమ్నివోరుగా మారిండు. ఓమ్నివోరు వల్లనే ఇంత తెలివిగా మారిండు. చూడండి, ఇదే ఫిగర్ కనపడుద్ది. ఆది మానవుని యొక్క పరిణామము అంటే స్టార్టింగ్ ఏంటిది? దీని పేరు డ్రయోపిథికస్. సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి, డ్రయోపిథికస్. దెన్ ఆఫ్టర్ ఇదేంటిది? రామాపిథికస్. సో దెన్ ఆఫ్టర్ ఇదేంటిది? ఆస్ట్రలోపిథికస్. దెన్ ఆఫ్టర్ హోమో హ్యాబిలస్. హోమో హ్యాబిలస్ ఇది వరకు వచ్చింది మనం. నెక్స్ట్ నిటారుగా నిలబడ్డాడు చూడండి, ఈయన ఎరెక్టస్. హోమో ఎరెక్టస్. ఎరెక్టస్ అంటే ఏంది? నిటారుగా నిలబడడం. ఇక ఇక్కడి నుంచో ఆయన వేటాడిండు, వేగంగా పరిగెత్తడం, ఇవన్నీ కూడా ఈ మనిషి వల్ల అయిందన్నట్టు, హోమో ఎరెక్టస్. ఇక నెక్స్ట్ ఉన్న వ్యక్తి ఈయన మన హోమోసేపియన్, మనం. ఇది మనం, మ్యాన్, కంప్లీట్ మ్యాన్, హోమోసేపియన్స్. సో ఎరెక్టస్కు కంప్లీట్ మ్యాన్కు మధ్య ఉన్న ఈ దశను హోమో నియాండర్తలెన్సిస్. నియాండర్తలెన్సిస్, ఈ నోరే తిరుగుతలేదు ఈ పేరు, నియాండర్తలెన్సిస్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఈ సీక్వెన్స్లో. ఇది కొంచెం ఆ వర్డే నోరు తిరుగుతలే కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. హోమో ఎరెక్టస్, హోమో ఎర్గాస్టర్ కూడా ఉంది. ఇంకా ఈ హోమో ఎరెక్టస్కు ప్యారలాల్గా ఇంకొక జాతి కూడా ఉంది, హోమో ఎర్గాస్టర్. ఆఫ్రికాలో విస్తరించి ఆ తర్వాత ఆఫ్రికాను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన ఆరంభ జీవులుగా గుర్తించబడ్డాడు. అంటే ఈ ఎరెక్టస్ అనేటి ఆయనే, ఈయనతో పాటుగా ఇంకా డెవలప్ అయిన ఆయన ప్యారలాల్గా ఇంకొక జాతి హోమో ఎర్గాస్టర్. వేరు ఖండాలకు వెళ్ళిపోయి ఉంటారు ఆనాడు. అంటే హోమో ఎరెక్టస్ అనేది ఆఫ్రికా నుండి మిగతా ఖండాలకు వలస వెళ్ళిపోయిన జీవి రూపం. కాబట్టి మన పూర్వీకుడు ఏ ఖండానికి సంబంధించినోడే అంటే ఆఫ్రికా ఖండంలో సంబంధించినోడు. రైట్. ఆ తర్వాత ముఖ్యమైన దశ హోమో నియాండర్తలెన్సిస్. ఇదే
హోమో నియాండరర్థలెన్సిస్. నియా అంటే కొత్త అని అర్థం, నియో అంటే కొత్త, అంటే ఇంకొంత లక్షణాలను కొత్త కొత్త లక్షణాలను ఏర్పరచుకున్నాడు. అంటే ఉన్న ఎంట్రుకలను రాలిపోవడం, ఇప్పుడున్న మనిషి రూపానికి దగ్గరికి రావటం. సో ఈయన కపాల సామర్థ్యం ఎంత ఉందా అంటే ఈ నియో అంటే కొత్త మానవ ఉంది 1400 cc ఉంది. ఎరెక్టస్ ఎంత ఉండే 900 ఉండే. అంతకుముందు ఆయనది 600 నుంచి 650 ఉండే. చూడండి, అంతకుముందు ఆయనది ఎంత ఉండే, 650 నుండి 800 ఉంది. హోమో ఎరెక్టస్కు 900. నియో అంటే కొత్త మనిషికి, ఈ కొత్త మనిషికి నియాండర్తలెన్సిస్కి ఎంత వచ్చిందంటే 1400 వచ్చింది. 500 cc పెరిగింది. చూడండి, ఇక మన కాడికి వచ్చేసరికి 1600 cc ఉండాలి ఇప్పుడు మనది కపాలం. రైట్. మరే ఈయన నియాండర్తలెన్సిస్ వచ్చేసరికి 1,00,000 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల క్రితం తూర్పు మధ్య ఆసియా ప్రాంతంలో నివసించేది. ఈ కొత్త మనిషి ఎక్కడ నివసించిండే అంటే ఏసియాకు వచ్చేసింది. ఈయన తూర్పు ఏసియా, మధ్య ఏసియా, తూర్పు మరియు మధ్య ఏసియాకు వచ్చేసిండి ఈయన. ఎవరైనా నియాండర్తలెన్సిస్, హోమో నియాన్. నియో అంటే కొత్త మనిషి తూర్పు మధ్య ఏసియాకు వచ్చేసిండు. అయిపోయా. ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు నివసించిండు ఈయన, ఈ పీరియడ్ కూడా గుర్తుంచుకోవాలి. 1,00,000 సంవత్సరాల నుండి 40,000 మధ్య, గత 1,00,000 సంవత్సరాల నుండి గత 40,000 సంవత్సరాల మధ్య ఆయనే నివసించిండు. 40,000. ఇవి తమ శరీరాన్ని రక్షించుకోవడానికి జంతువుల చర్మాన్ని వినియోగించుకునేవాళ్ళు. నియో కొత్త మనిషి చూడండి, అప్పటికే బట్టలు కట్టుకోవడం స్టార్ట్ చేసిండు. జంతువులను చంప వాటిని ఎండబెట్టి చర్మం తీసి చుట్టుకోవడం, చలికి ఎండకు సరే దేనికైనా అవ్వనికి వస్తుందని వీళ్ళు జంతు చర్మాలతోటి దుస్తులు తయారు చేసుకునేటోళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన తన తోటి వ్యక్తిని ఖననం చేసేవాళ్ళు. ఖననం అంటే బొంద తీసి పూడ్చిపెట్టడం, బరియాడ్ అన్నట్టు. సో ఖననం అనేది స్టార్ట్ అయింది. అబ్బా చూడండి, ఆ నియో మనిషి ఎంత తెలియకలడు, నియాండర్తలెన్సిస్. సో మధ్యాసియా, తూర్పాసియా వీటిల్లో నివసించే వ్యక్తికి తెలివి వచ్చింది. జంతువుల చర్మాలతో కట్టుకోవచ్చు, చనిపోయిన వ్యక్తిని ఖననం చేయటం అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది చూడండి ఆ ఖననం అనేది. సో దట్ ఈస్ మేబీ రెస్పెక్ట్. ఆ తర్వాత మంచు యుగంలో 75,000 నుండి 10,000 సంవత్సరాల క్రితం, జస్ట్ 10,000 years క్రితం ఆధునిక మానవుడైన హోమోసెపియన్స్ ఆఫ్రికాలో ఆవిర్భవించిండు. అంటే ఇప్పుడున్న ఈ రూపం 10,000 సంవత్సరాల క్రితందే. ఉంటాయి ఇక మహాభారతం రామాయణాలలో ఉంటుంది, యుగాలు నాయన కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాడు మానవుడు అన్నట్టు చెప్తాడు. కానీ చూడండి ఇక్కడ మనకు రేడియో యాక్టివ్ కార్బన్ డేటింగ్ ద్వారానే తెలిసిపోద్ది వయసు. సో హోమోసెపియన్స్ ఇప్పుడున్న మనిషి జస్ట్ 75,000 నుండి 10,000 సంవత్సరాల మధ్యన మాత్రమే స్టార్ట్ అయింది ఈయన కెరియర్. గత 75,000 సంవత్సరాల క్రితం నుండి గత 10,000 సంవత్సరాల మధ్య బహుశా స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఆఫ్రికాలో మొదలైంది ఇప్పుడున్న మానవుని యొక్క ఆవిర్భావం. ఆ నుండి మొదలై ఖండాంతరాలకు వ్యాపించింది. మొదట ఆసియాకు వచ్చి ఉంటాడు, తర్వాత యూరోప్కు పోయి ఉంటాడు. సో యూరోప్ అనేది ఉత్తరార్ధ గోళం, ఆసియా అనేది కొంచెం మధ్యలో ఉంటుంది, దక్షిణార్ధ గోళం అది కలిసి ఉంటుంది. సో మరీ ఉత్తరార్ధ గోళం చల్లగా ఉంటుంది కాబట్టి అటు పోయినోడు తెల్లగా అయిండు, ఈ ఆసియాకు వచ్చినోడు కొంతమంది నల్లగా అయ్యారు, కొందరు బ్రౌన్ కలర్లోకి అయ్యారు. సో యూరోప్కు పోయిన వాళ్ళంతా కూడా తెల్లగా ఉన్నారు. అదొక తెగలుగా అభివృద్ధి చెందిరు చూడండి. సో తెగలుగా అభివృద్ధి చెందిరు. ఇది భూమండలం. ఆఫ్రికా యాడ్ ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటుంది ఆఫ్రికా, పెద్ద ఆఫ్రికా కాంటినెంట్. కొంతమంది ఏం చేశారు, ఇక్కడికి వలసపోయారు, కొంతమంది ఏం చేశారు, ఇక్కడికి వలసపోయారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా తెల్లగా ఉన్నారు. యూరోపియన్స్ అంతా కూడా ఎట్లుంటారు, తెల్లటి తెగ. ఆఫ్రికా ప్రాంతంలో ఇదే ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, నల్లగా ఉంటారు. ఆసియాకు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు, బ్రౌన్ కలర్లో ఉంటారు. కొంతమంది తెల్లగా ఉండొచ్చు, చైనా వాళ్ళు. సో మొత్తం మీద తెలుపు మరియు నలుపు మధ్య రకం కలర్స్ ఉన్న తెగలు ఏర్పడ్డాయి. ఇదన్నట్టు కారణం.
ఐరోపా ప్రాంతానికి చెందిన తొలి ఆధునిక మానవుణ్ణి క్రోమాగ్నన్. సో ఇది ఇంపార్టెంట్, ఇది అదనంగా గుర్తుంచుకోవాలి. ఇది యూరోప్కు పోయింది కదా ఆయన. ఈ యూరోప్కు పోయిన ఆయన పేరు ఏంది? క్రోమాగ్నన్ మానవుడు అని పిలుస్తాం. వీడు చాలా తెలివికల్ల మానవుడు. వీడు క్రోమాగ్నన్ మానవుడు అనేటోడు తెలివికల్లోడు. అంటే యూరోపియన్ కాంటినెంట్కు పోయినోడు, ఉత్తరార్ధగోళంలో ప్రవేశించినోడు, శీతల ప్రాంతాలలో పెరిగినోడు, తెల్లగా ఉన్నోడు, తెలివికల్లోడు. తెల్లగా ఉన్నాడు, తెలివికల్లోడు. ఆ తెలివికల్ల మానవుడిని ఏమని పిలిచారు? క్రోమాగ్నన్ మానవుడు అని పిలిచారు. అంటే యూరోప్ ఖండంలో నివసించిన ఆది మానవుణ్ణి ఏమని పిలిచారు? క్రోమాగ్నన్ మానవుడే. మరి ఈ క్రోమాగ్నన్ మానవుడు ఎటున్నాడంటే 18,000 సంవత్సరాల క్రితం కనుక్కోబడిన గుహలలోని చిత్రలేఖనాలు ఈ మానవుడి ద్వారా వేయబడ్డవి. వీడు ఎందుకు తెలివికల్లోడు అయింది అంటే 18,000 సంవత్సరాల క్రితమే వీడు గుహలల్లో బొమ్మలు వేసుడు మొదలుపెట్టిండు. యూరోప్ కాంటినెంట్లో గుహలల్లో ఏం చేసిండు? చిత్రాలు వేయడం, చిత్రలేఖనాలు. అంటే వాడు వాడే గుర్ర బొమ్మలు, గాడిద బొమ్మలు, పండ్లు, వాడు తినేటివి వీలైన కాడికి ఆ గుహలలో రాళ్ల పైన చెక్కిండు బొమ్మల రూపంలో. అంటే నెక్స్ట్ తరాలకు తెలుస్తుంది అన్నట్టు. మళ్ళీ ఏ మనిషి కూడా అట్లా చేయలే కాబట్టి వాడు తెలివికలడు. యూరోప్ కాంటినెంట్లో ఉన్నోడితే అందుకే ఇప్పటికి కూడా చూడు యూరోపియన్స్కే నోబెల్ ప్రైజ్లు వస్తుంటాయి. సైన్స్ రంగంలో కానీ ఇతరత్ర రంగాలలో ఆయనకే వస్తుంటాయి. శాస్త్రవేత్తలు కూడా టెక్నాలజీలో కూడా వాడే అడ్వాన్స్ ఉన్నాడు. సో ఇది అప్పటి నుండే ఉంది మనం తొక్కేయడం. ఆడు క్రోమాగ్నన్ మానవుడు అప్పటి నుంచో తొక్కేస్తుండు మనను. తెలివికల క్రోమాగ్నన్ గాడు అన్నట్టాడు. ఇది వ్యవసాయం సుమారు 10,000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యింది. అంటే ప్రపంచం మొత్తంలో వ్యవసాయం స్టార్ట్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయిందంటే 10,000 సంవత్సరాలు. ఏ దేశంలో అడిగినా గిదే చెప్తారు. చాలా అందరి ఒపీనియన్ కూడా గిదే ఉంది నిజంగా కూడా. సో 10,000 సంవత్సరాల క్రితమే వ్యవసాయం అనేది స్టార్ట్ అయ్యింది. ఆవాసాలు మొదలైనవి, ఇల్లు కట్టుకోవడం, ఒక దగ్గర ఉండటం, స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా 10,000 సంవత్సరాల క్రితమే ఆరంభమయ్యింది. వ్యవసాయం చేయటం, స్థిర నివాసం ఏర్పరచుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఉండటం, కుటుంబం అని కాకుండా కలిసి ఉండటం, సంఘజీవిగా ఉండడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 10,000 సంవత్సరాల క్రితం. అంతే. ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేసుకొని స్టార్ట్ అయ్యి ఓ పద్ధతిగా బతకడం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 10,000 సంవత్సరాల క్రితం. అంటే మన చరిత్ర గది. ఎన్నో లక్షల సంవత్సరాలు అని చెప్తారు ముచ్చట. అంతా తప్పు. 10,000 సంవత్సరాలే మన ఎవల్యూషన్. మనం స్టార్ట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ కింది ప్రక్రియలో మొదటగా ఏ జీవులు అభివృద్ధి చెందాయి? మొదటగా ఏ హోమో ఎరెక్టస్, బి హోమో హ్యాబిలస్, సి క్రోమాగ్నన్ మానవుడు, డి హోమో నియాండర్తలెన్సిస్. ఆన్సర్ ఏంటిది? ఇచ్చిన వాటిల్లో ఏది ముందుది అంటే సీక్వెన్స్ వరుసగా గుర్తుపెట్టుకోవాలనుకున్నాం కదా మనం. సో ఇచ్చిన వాటిల్లో మొదటిది ఏది అంటే హోమో హ్యాబిలస్. హోమో హ్యాబిలస్ తర్వాత ఏమొచ్చింది? హోమో ఎరెక్టస్. తర్వాత ఏమొచ్చింది అంటే హోమో నియాండర్తలెన్సిస్. ఆ తర్వాత యూరోపియన్ పోయినోడు ఎవడా అంటే క్రోమాగ్నన్ మానవుడు. సో ఇవి 6-7 రూపాలు గుర్తుపెట్టుకోవాల్సిందే, బై హార్ట్ చేయాలి, బై సీక్వెన్స్. రైట్ ఆన్సర్ ఏంటిది? హోమో హ్యాబిలస్. ఈ క్రింది జీవుల్లో ఏవి చివరగా అభివృద్ధి చెందాయి? ఇచ్చిన వాటిల్లో ఏ రామాపిథికస్, ఇది సెకండ్ది. దానికన్నా ముందు డ్రయోపిథికస్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రలోపిథికస్, రామాపిథికస్ తర్వాత వచ్చింది. చివరిది అడిగింది ఇక్కడ, స్టార్టింగ్ది కాదు అల్లు, చివరిది. ఓకే, రామాపిథికస్ తర్వాత ఆస్ట్రలోపిథికసే వచ్చింది. హోమోసెపియన్స్ ఇది లాస్ట్ మనం. ఆ తర్వాత మనకన్నా ముందు నియాండర్తలెన్సిస్, నియాండర్తలెన్సిస్ కన్నా ముందు ఎరెక్టస్ గాడు ఉన్నాడు, నిటారుగా నిలబడి నడవడం. సో చివరికి ఎవరు ఉంటారంటే మనమే చివరికి హోమోసెపియన్స్. అంటే మానవునికి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే హోమో హ్యాబిలస్తో స్టార్ట్ అయింది. అంటే మానవునికి దగ్గరగా ఉన్నోడు ఎవడు అంటే హ్యాబిలస్ గాడు, హోమినిడ్ వీడు, హోమినిడ్ గాడు. సో హోమో హ్యాబిలస్తో స్టార్ట్ అయింది, హోమోసెపియన్స్తో ఎండ్ అయింది. సో ఆరంభం ఇది చివర. అంటే మానవునికి పూర్వరూపం ఏది అంటే హ్యాబిలస్, స్టార్టింగ్ రూపం, పూర్వరూపం. మానవుణ్ణి పోలిన ఆరంభ రూపం హ్యాబిలస్. నెక్స్ట్ ఎరెక్టస్, నెక్స్ట్ నియాండర్తలెన్సిస్, నెక్స్ట్ సెపియన్స్. వీళ్ళు మన పూర్వీకులు. దాని నుండి వచ్చినాయంటే ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, డ్రయోపిథికస్.
డ్రయోపిథికస్ గురించి సరైన సమాచారం ఏమిటి? ఏ, ఇది మనిషిని పోలి ఉంటుంది. బి, ఇది ఒక తోకలేని కోతి, ఏప్. సి, ఇది హోమో హ్యాబిలస్కు దగ్గరి సంబంధం ఉంది. డి, ఇది ఆస్ట్రలోపిథికస్ లాంటి కోతుల ప్రాతినిధ్యం. మనం డ్రయోపిథికస్ స్టార్టింగ్ ఉందని ఎట్లా చెప్పగలిగినాం అంటే తోక లేకపోవడం వల్లనే కదా. సో తోక లేదు కాబట్టే మానవునికి బహుశా ఈ నుండి వచ్చి ఉండొచ్చు ఎవల్యూషన్లో అని అనుకున్నాం. సో రైట్ ఆన్సర్ ఏంది? తోక లేని కోతి కాబట్టి. తోకుంటే దాన్ని కోతి అంటాం. హోమో హ్యాబిలస్ ఏమి వాడేది? అగ్గో, హోమో హ్యాబిలస్ ఏమి వాడేది? ఏ, పంటలు. బి, కప్పలు. సి, రాతి పనిముట్లు. డి, 3DM మునుపటి రాతి పనిముట్లు. సో ఆన్సర్ ఏంటిది? పదునైన రాతి పనిముట్లు. ఇక్కడ పదునైన అని పెడితే అయిపో నేను. సో ఇంకా మంచిగా ఉండేది, బుక్లో ఇచ్చినట్టు ఉండేది. పదునైన రాతి పనిముట్లు అనేది ఇక్కడ యాడ్ చేస్తే అయిపోద్ది. ఆన్సర్ పదునైన రాతి పనిముట్లు. హోమో ఎరెక్టస్, నిటారుగా నిలబడే మనిషి వచ్చిండు. కపాల సామర్థ్యం ఎంత? అగ్గో, కపాలం మీద పడ్డది సైజు. సో హోమో ఎరెక్టస్ నియాండర్తలెన్సిస్ కాదు. ఏ 650 cc, బి 800 cc, సి 900 cc, డి 1400 cc. సో 1400 cc దేనికి ఉంటుంది? నియాండర్తలెన్సిస్, నియో కొత్త మానవునికి. కాబట్టి ఇది కాదు. 900 cc. సో ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. 800 cc కూడా ఉంది, 650 cc కూడా ఉంది. సో ఈ సీసీల మీద కూడా ఒక దగ్గర ప్రాక్టీస్ చేయండి. సో రైట్ ఆన్సర్ ఏదనుకున్నాం? 900 cc. హోమో నియాండర్తలెన్సిస్ ఎంత కాలం క్రితం నివసించేది? అంటే మానవుని కన్నా ఇమ్మీడియట్ బిఫోర్ రూపం ఇది. ఎంత కాలం క్రితం నివసించేది? ఏ 1,00,000 నుండి 40 సంవత్సరాల క్రితం. బి 75 నుంచి 10,000 సంవత్సరాల క్రితం. 2 మిలియన్ సంవత్సరాల క్రితం. 15 మిలియన్ సంవత్సరాల క్రితం. సో మనం ఇందాకనే అనుకున్నాం నియాండర్తలెన్సిస్ అనేది 1,00,000 నుంచి 40,000 సంవత్సరాల మధ్య. హోమోసేపియన్స్ మాత్రం 75 నుండి 10,000 సంవత్సరాల క్రితం. వీటి మధ్య స్టార్ట్ అయి ఉంటుంది మనది కెరియర్. వ్యవసాయం ఏమో 10,000 సంవత్సరాల క్రితం జస్ట్. క్రోమాగ్నన్ మానవుడు, తెలివి కళ్ళ మానవుడు అనుకున్నాం, తెల్ల మానవుడు అనుకున్నాం. వీన్ని చిత్రలేఖనాలు వేసే మానవుడు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. క్రోమాగ్నన్ తెలివి కల్లోడు, తెల్లగుంటాడు, చిత్రలేఖనాలు వేస్తాడు. తెల్లగా ఉంటాడు. ఎందుకు ఉన్నాడంటే యూరోప్లో ఉంటాడు. ఏ ప్రాంతానికి చెందిన ప్రాచీన ఆదిమ మానవుని ప్రాతినిధ్యం? ఏ ఆఫ్రికా, బి ఆసియా, సి ఐరోపా, డి మధ్య ఆసియా. రైట్ ఆన్సర్ ఏంది? ఐరోపా. అందుకే యూరోపియన్లు ఇప్పటికీ ఏం బిలీవ్ చేస్తారంటే మాది అసలు జాతే వేరు, తెగనే వేరు, మేము మీలాగా వచ్చిన వాళ్ళం కాదు, మాది ప్రత్యేకమైన క్రోమాగ్నన్ తెగ మాది అని చెప్తుంటారు. క్రోమాగ్నన్ కూడా ఎవడే అంటే వాడే, ఎరెక్టస్ గాడే, అందులో రూపాంతరం చెందినోడే. కానీ వాళ్ళు ఒక దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడ్డ తెల్ల తెగ మాది అని అనుకుంటున్నాడు. వాని పిచ్చానికి ఆనందం. మొదటి మానవుడిగా పరిగణించే హోమోసేపియన్స్ ఎక్కడ ఆవిర్భవించారు? మనమే కంప్లీట్ మ్యాన్. రైమండ్స్ బట్టలు వేసుకునే వ్యక్తులు మనమే కంప్లీట్ మ్యాన్. కంప్లీట్ మ్యాన్ ఎప్పుడైతాం? రైమండ్స్ బట్టలు వేసుకుంటేనే కంప్లీట్ మ్యాన్, హోమోసేపియన్స్ అవుతాం. చూసినాం వాని యాడ్ ఎట్లుందో, జీవ పరిణామానికి లింక్ పెట్టినాడు. సో ఏ ఏసియా, బి ఆఫ్రికా, సి యూరోప్, డి మధ్య ఆసియా. సో రైట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆఫ్రికా. స్టార్టింగ్ తూర్పు ఆఫ్రికా. జతపరచండి. ఏ హోమో హ్యాబిలస్, బి హోమో నియాండర్తలెన్సిస్, సి హోమో ఎరెక్టస్, సి హోమో నియాండర్తలెన్సిస్, డి క్రోమాగ్నన్ మానవుడు. క్రోమాగ్నన్ మానవుడు మనకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, నోబెల్ ప్రైజులు వచ్చేది దీనికే కాబట్టి. సో డి ఎక్కడోడు అంటే ఐరోపాకు సంబంధించినోడు. సో D4 కరెక్ట్ ఉంది. హోమో నియాండర్తలెన్సిస్, వీని కపాలం బరువు ఎక్కువ ఉంటుంది, 1400 cc. నెక్స్ట్ హోమో ఎరెక్టస్ 900 cc. తర్వాత హోమో హ్యాబిలస్ పదునైన రాతి పనిముట్లు వాడిండు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది అంటే సీక్వెన్స్గానే ఉంది, కరెక్ట్గానే ఉంది. A1, B2, C3, D4 ఇది. కానీ ఇంత స్ట్రైట్గా ఇవ్వరు, అటు ఇటు జిగ్జాగ్ చేసి ఇస్తారు. సరే మనం డిస్కస్ చేయడానికి ఈజీ అయిద్దని
ఇట్లా పెట్టినా, ఎందుకంటే టైం కిల్లింగ్ కాకుండా ఉండడానికి. మనకు ఆల్రెడీ వచ్చిందనుకో బోర్ అనిపిస్తుంది, వచ్చిందని ఇంతసేపు డిస్కస్ చేస్తారు ఏందనిపిస్తుంది. కాబట్టి ఇవేం పెద్దగా డిస్కస్ చేయకుండా మ్యాచింగ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో డైరెక్ట్ ఇచ్చేసినాం. రైట్, ఇంకోటి జతపరచండి. ఏ డ్రయోపిథికస్ స్టార్టింగ్ మనిషి, బి రామాపిథికస్ సెకండ్ స్టార్టింగ్. ఆ ఇద్దరు కూడా హోమినాయిడ్లు, వీళ్ళిద్దరు హోమినాయిడ్స్, మర్చిపోవద్దు వీళ్ళిద్దరు హోమినాయిడ్స్. ఆస్ట్రలోపిథికస్ హోమినిడ్, హోమోసెపియన్స్ లాస్ట్ లేటెస్ట్ పర్సన్. డ్రయోపిథికస్ తోకలేని కోతి, అందుకే మనకు మనిషికి పూర్వరూపం అని గుర్తించినాం. రామాపిథికస్ మనిషిని పోలి ఉండేది, అవును మనిషిని పోలే ఉండేది. డయోపిథికస్ కూడా పోలే ఉంటుంది. ఆస్ట్రలోపిథికస్ తూర్పు ఆఫ్రికా పచ్చిక మైదానాలలో నివసించేది ఇది. సో ఆస్ట్రలోపిథికస్. హోమోసెపియన్స్ ఆధునిక మానవుడు, ఖండాంతర వ్యాప్తి, ఈడే ఖండాలన్నీ వ్యాప్తి చెంది ఈరోజు పాపులేషన్ అయినా. సో రైట్ ఆన్సర్ ఏంది A1 B2 C3 D4. కింది జాతులను మానవ పరిణామ క్రమంలో సరైన క్రమంలో ఏర్పాటు చేయండి. సో ఈ టైప్ క్వశ్చన్ వస్తుంది. దాదాపుగా ఈ టైప్ ఇవ్వడానికే ఇష్టపడతారు ఎవరైనా క్వశ్చన్ పేపర్ సెట్టర్, ఇట్లానే ఇవ్వాలని అనిపిస్తుంది. ఇప్పుడు రేపు నన్ను తయారు చేయమన్నా క్వశ్చన్ పేపర్ ఇలాంటి క్వశ్చన్సే ఇస్తుంటా. సీక్వెన్స్, ఎందుకంటే మరి మానవ పరిణామం అంటే దేని నుంచి ఏది వచ్చిందని తెలవాలి కదా మినిమం మనకు, అందు గురించే ఇది ఇవ్వటం. ఏ హోమో హ్యాబిలస్, సెకండ్ వన్ ఆస్ట్రలోపిథికస్, థర్డ్ హోమో ఎరెక్టస్, ఫోర్త్ హోమో నియాండర్తలెన్సిస్. ఇచ్చిన వాటిలో సీక్వెన్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఏ 2 1 3 4, 2 అంటే ఏంది ఇది ఆస్ట్రలోపిథికస్, 1 అంటే ఏంది హోమో హ్యాబిలస్, 3 అంటే ఏంది హోమో ఎరెక్టస్, 4 అంటే ఏంది హోమో నియాండర్తలెన్సిస్. సో రైట్ ఆన్సర్ ఏనే ఉంది, ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది. సో రైట్ ఆన్సర్ 2 1 3 4 ఆస్ట్రలోపిథికస్ ఏగా ఫస్ట్, దీని తర్వాత వచ్చింది ఏంది హోమో హ్యాబిలస్, దాని తర్వాత హోమో ఎరెక్టస్, దాని తర్వాత నియాండర్తలెన్సిస్, ఆ తర్వాత క్రోమాగ్నన్, తర్వాత హోమోసెపియన్స్. సో దెన్ లాస్ట్ క్వశ్చన్ ఐ థింక్, మనిషి పరిణామ క్రమంలో మొదటి నుండి చివరి వరకు సరైన క్రమం ఏంది? ఇందాక ఇచ్చిన దాని లెక్కనన్నీ ఇవ్వచ్చు జతపరచండి అని, లేదా ఇలానన్నా ఇవ్వచ్చు, ఇందులో సరైన క్రమం ఏదన్నా ఇవ్వచ్చు. ఈ టైప్ అన్న అడుగుతాడు, ఆ టైప్ సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇందాక క్వశ్చన్నే సేమ్ ఇట్లా రిపీట్ చేసినాం సేమ్ అన్నట్టు. ఇందులో సరైన ఆన్సర్ ఏది చూద్దాం. హోమోసెపియన్స్ ఇది ఫస్ట్ వచ్చిందా, లాస్ట్ కదా, ఫస్టే పెట్టినాడు. దీని నుంచి నియాండర్తలెన్సిస్ వచ్చిందా, దీని నుంచి హోమో ఎరెక్టస్ వచ్చిందా, దీని నుండి హోమో హ్యాబిలస్ వచ్చిందా? ఫస్ట్ రాంగే ఉంది ఇది. పరిణామక్రమం ఎప్పుడైనా సరే తక్కువ నుండి ఎక్కువ జరగాలనే, సింపుల్ టు కాంప్లెక్స్. ఫస్టే వాడు డెవలప్డ్ ఇచ్చేసిండు కాబట్టి రాంగ్. నెక్స్ట్ బి ఆస్ట్రలోపిథికస్, దీని తర్వాత హోమో హ్యాబిలస్, దీని తర్వాత హోమో ఎరెక్టస్, దీని తర్వాత హోమో నియాండర్తలెన్సిస్, తర్వాత క్రోమాగ్నన్, ఆ తర్వాత హోమోసెపియన్స్. సో ఇది కరెక్ట్ ఉంది ఆర్డర్. నెక్స్ట్ హోమో ఎరెక్టస్, ఎరెక్టస్ తర్వాత ఆస్ట్రలోపిథికస్ ఇచ్చిండు, యాక్చువల్గా ఇది వెనకకు ఉంటుంది. దీని నుంచి హోమో హ్యాబిలస్, తర్వాత హోమోసెపియన్స్. సో ఒక రాంగ్ ఉంది, ఇలా ఒక మిస్టేక్ ఉంది. నెక్స్ట్ డీలో హోమో నియాండర్తలెన్సిస్, ఆ తర్వాత హోమోసెపియన్స్, ఆ తర్వాత హోమో ఎరెక్టస్, ఇది తప్పు ఉంది, మళ్ళీ వెనకకు పోయిండు. హోమో హ్యాబిలస్ ఇంకా వెనకకు పోయిండు. సో 2 మిస్టేక్స్ ఉన్నాయి ఇలా. సో రైట్ ఆన్సర్ ఏంటిది అంటే బి, ఇట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్. సో ఈ 2 క్వశ్చన్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జతపరచుడన్నా ఇవ్వచ్చు ఈ సీక్వెన్స్లు, లేదా ఇట్లా బాణం గుర్తులు పెట్టన్నా ఇవ్వచ్చు. ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది.